ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. ఇప్పుడు తెర మీద ఎక్కువ సినిమాల్లో యాక్ట్ చేయాలి అనుకున్నట్టుగా ఎక్కువ మంది ఆర్టిస్టులు, ఎక్కువ మంది డైరెక్టర్స్ వీళ్ళందరితో కూడా నటించాలి అనే ఒక ఫీల్ అలా ఉండేదా మీకు? అది డైరెక్ట్ వీళ్ళతో నాకు ఎవరన్నా ఒకటే, రామారావు గారు అవ్వచ్చు, నాగేశ్వరరావు గారు అవ్వచ్చు, వాళ్ళతో మామూలుగానే యాక్ట్ చేసేవాడు. ఈయన చాలా గొప్ప ఆర్టిస్టు అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉండేది కాదు. అది చెప్పానే, లోపల వాడు ఇది చేశాడు. మామూలు జనరల్గా మటుకు మనం ఎక్కువ సినిమాలు చేయాలి, నెంబర్ ఆఫ్ డైరెక్టర్ల దగ్గర చేయాలి. ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, ఆ స్టైల్ ఉంటుంది. అది నేను నేర్చుకోవాలి. ఆయన బాలచంద్ర గారితో నేను చేసినప్పుడు అంతులేను కదా నేను చేసింది. ఆయనతో ఎక్కువ కెమెరా పక్కనే ఉండేవాడు, బయటకు అక్కడికి వెళ్ళేవాడు కాదు. ఆయన చూసి నీకేంటి డైరెక్షన్ ఇంట్రెస్ట్ అన్నాను. లేదు సార్, ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది కదా, అది చూస్తున్నానండి. మరి ఆర్టిస్ట్ అవ్వారా డైరెక్టర్ అవ్వారా? ఆర్టిస్టే సార్, నేను ఫస్ట్ ఆర్టిస్ట్నే. కానీ డైరెక్షన్ మటుకు నేను ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్క టైప్ ఆఫ్ టేకింగ్ ఉంటుంది, అది నేర్చుకోవాలి నాకు ఉందండి. సరే, భవిష్యత్తులో నువ్వు డైరెక్ట్ అవుతావు అని ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్కటి నేర్చుకోవాలని ఫస్ట్ నుంచి నాకు కోరిక. అంటే కొంచెం సినిమాల గురించి ఆ రుచి మెల్లిమెల్లి చూస్తున్నా. వీటన్నిటికి ఏది బెటర్ డైరెక్షన్. ఈ డైరెక్షన్ అన్నది ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క టైప్గా తీస్తున్నాడు. వీటితో మనం ఏదన్నా నేర్చుకుంటే భవిష్యత్తులో మనకి ఇది వేషాలు రాకపోతే డైరెక్టర్ అవుదాం అన్న ఆలోచన నేర్చుకుంటూ ఉన్నాం. రాసుకునేవాడిని ఇంటికి వచ్చి, ఈ టైప్ ఆఫ్ షాట్ ఇలా తీశాడు అని రాసుకునేవాడిని, ఒక బుక్లో నోట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఆయన అన్నాడు, డైరెక్షన్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే కొన్ని రోజులు నీకు బోర్ కొడితే డైరెక్షన్కి వెళ్ళిపో, డెవలప్ అవుతావు, నువ్వు ఇంట్రెస్ట్ ఉంది నీకు, తప్పనుందా అని. ఇంకా ఆయనతో బాగా చనువు అలవాడేది. అక్కడి నుంచి ప్రతి షాట్కి నన్ను పెరగటం, కూర్చోవడం. నాకు బ్రెయిన్లో నేను మళ్ళా సాహస బాలని ఒక మెంటల్ వాళ్ళ మీద మెంటల్ హ్యాండ్గా మా అబ్బాయిని కూడా కలిపి ఒక 4 పిల్లల్ని తీసుకొని ఒక టెలిఫిల్మ్ లాంటివి తీశాను. అప్పుడు ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఉన్న షాట్లు అప్పుడు నేర్చుకున్నాను కదా, ఆ షాట్లన్నీ తీసుకునేవాడిని. మేము అంతులేని కథకు ఒక షాటు తీయలేకపోయాం అప్పుడు. అంటే బ్యాక్ సైడ్ నుంచి కెమెరా వస్తే వంటగది, హాలు, బయట వరండా ఒకటే షాట్. అప్పుడు అది టేకుల మీద టేకులే, ఇంకా ఆయన వల్ల కాక కట్ చేశాం. నేను ఆ షాటు 4 hours 5 hours పెట్టుకొని ఒకటే షాట్ తీసాను మొత్తం. ఆర్టిస్టులు ఏమో టేకుల మీద టేకులు తింటున్నారు, ఈ మెంటల్ హ్యాండ్గా వాళ్ళు కరెక్ట్గా ఏం చెప్పామో అదే చేస్తూ ఉన్నారు అన్ని టేకుల్లో కూడా. ఫోకస్డ్గా ఉన్నారు వాళ్ళు ఫోకస్డ్గా ఉన్నారు. అప్పుడు ఇంకా నేను అనుకున్న ప్రతి శ్రీధర్ అని ఒకరు, బాలచంద్ర గారు, రాఘవేంద్ర గారు, కోదండరామరెడ్డి, వీళ్ళు ఏం తీసేవాళ్ళు అనుకొని ఆ సీన్ అలా షాట్లు కాపీ కొట్టాను. దానికి బంగారు నాకు బెస్ట్ అవార్డుగా వచ్చింది. కానీ సినిమాకి చేయలేకపోయాను. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని సినిమాలు దగ్గర ఒక్కొక్క ఇది రేపు వర్క్ చేద్దాం అనుకున్న దగ్గర మటుకు నేను చెప్పేవాడిని, ఇలా తీస్తే మనం ఇవాళ ఫినిష్ చేయొచ్చు, ఎందుకంటే నేను వెళ్ళిపోవాలి, నా స్వార్థం. ఇంకో సినిమా ఉంది అక్కడ. పొద్దునే ఉండే పాలకుల్లో ఉన్నాను. డైరెక్టర్ ఉండి రేపు పొద్దున్న తీద్దాంలే అన్నారు. కాదు, ఇలా చేద్దాం, బాగోకపోతే మనం చెన్నైలో చేసుకుందాం. సినిమాకి అదే హైలైట్, ఆ షాటే సన్సెట్ ఇది, అది నేను చచ్చిపోవటం అలాగా తీసాం. అప్పుడు అప్పుడప్పుడు ఇలాగ పిచ్చి అంటారే, తేడాగా ఉందిరా అని డైరెక్టర్ అంటే నేను ఇలా చేద్దాం అని చెప్పి మధుసూదన్ గారని పెద్ద డైరెక్టర్, వి మధుసూదన్ గారు, ఆయనతో ఫస్ట్ కృష్ణరాజు గారు శివమెత్తిన సత్యం సినిమా పేరు. నేను లోపల కొత్త కదా, ఈయన పెద్ద డైరెక్టరు అని కృష్ణరాజు గారు చనువు, మధుసూదన్ గారు నాకు అసలు తెలియదు ఎవరో కూడా. ఆయన హాయ్ 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 అంట సెట్ లోపలికి వెళ్ళిపోయారు. నేనేంటే 1 and 2 ఇచ్చింది వాళ్ళకి ఆ బ్రేక్లో, ఆ 1 and 2 చేసి వెళ్ళిపోవాలి. హాయ్ అని వెళ్ళిపోయాను, డ్రెస్ వేసుకున్నాను, మేకప్ అలా ఉంది. సీనయ్య అని అసోసియేట్ డైరెక్టర్, ఫైల్ రిటర్న్ చూసుకున్నాను, డైలాగ్ తీసుకున్నాను, రెడీ అన్న. వచ్చాడు ఆయన మధుసూదన్ గారు లోపల. డైలాగ్ చూసుకున్నావా? చూసుకున్నాను. ఓకే రెడీ, స్టార్ట్ కెమెరా అన్నాడు. 2 లైన్లు 4 లైన్లు చెప్పేశాడు.
అన్నారు. ఏ సార్ అన్న డైలాగ్ చూసుకున్నాను. బాగా చెప్పానే, మనకు అది మన సైడ్ అంటే అసలు ఏం తప్పు చెప్పాడు ఉండదు, ఏ తప్పు ఉండదు మనం. ఏ తప్పు ఉండదు, ఆ దీంట్లో ఉన్నాం మనం. బాగా చెప్పానే అన్న. ఏ డైలాగ్ చూసుకో. ఎంత సీరియస్, నాకు డంగ్ అని బెల్ ఏదో అయింది ఇంకా. అయింది, తేడా వచ్చింది అని భయం వేసింది. సినయ్య ఏంటి ఈయన దొబ్బుతున్నాడు, డైలాగ్ ఏంటి, నువ్వు డైలాగ్ చూసుకో. ఆయన పెద్ద ఆయన కూడా చూసుకొని పోయి ఏం లేదు వెళ్ళాను. సార్ రెడీ అన్నాను. మళ్ళీ అదే డైలాగు. 2 లైన్లు చెప్పా, కట్. డైలాగ్ చూసుకున్నావా అని. ఏదో తేడా ఉంది, 4, 5 అయిపోయింది. ఇక అసలు అప్పుడు టేక్ 1 ఆర్టిస్ట్ అంటే గొప్ప. అప్పుడు టపటపట వెళ్ళిపోయేవాడు అసలు. ఈయన 5 టేకులు అయిపోయినాయి, ఏం చేయాలో. 5 నిమిషాలు నాకు టైం ఉన్నాను, బయటికి వెళ్ళాను. కృష్ణరాజు గారు ఆయనతో ఒక ఫీట్ ఉంది, ఆ ఫీట్ మీద చేతుల్లో పెట్టుకుని 355 సిగరెట్ ఉంటుంది ఎప్పుడు, అది తీసుకొని సిగరెట్ వెలిగించేసి టపటప కొడుతున్నాను. ఏంట్రా కొత్త అలవాట్లు అన్న. ఏదో తేడా ఉంది. కొత్త అలవాటు కాదు, నాకు దుబ్బుతున్నాడా, నాకే టైం అవుతుంది. అరే ఆయన ఎవరో తెలుసా నీకు? నాకు తెలీదు. డైరెక్టరు, చాలా పెద్ద డైరెక్టరా, నాగేశ్వరరావు గారిని ఇలా పోయించాడు. నువ్వేంట్రా హాయ్ అని లోపలికి వెళ్తాను. అదే నా తప్పు, ఓకే నాకు వదిలేండి ఇంకా అని నేరుగా వెళ్ళి ఫైల్ తీసాను అన్నాను. ఫైల్ తీసుకున్నాను, ఆయన కాళ్ళ మీద పెట్టి అక్కడ కాళ్ళ దగ్గర కూర్చొని ఇప్పుడు చెప్పు. డైలాగ్ చెప్పండి అన్న. నేను చెప్పేది ఏంటి, అవును తప్పు అంటున్నారుగా, చెప్పండి ఇప్పుడు. ఏడ్చేవాలే పోయి డైలాగ్ చెప్పు. సేమ్ మళ్ళీ అదే డైలాగ్. సింహం కుందేలు దగ్గరికి కాళ్ళ దగ్గరికి కూర్చుంటే ఎలా నవ్వుద్ది, ఒక ముసి నవ్వుడు. ఎరా ఇప్పుడు వచ్చావు కాళ్ళ దగ్గరికి వెళ్ళి డైలాగులు కావాలి. నేను తప్పులు చెప్పా, ఒత్తులు లేవు, దీర్ఘాలు లేవు, ఏదో చెప్పాను అంతే. ఆ డైలాగ్ మొత్తం తప్పు చెప్తున్నాడు. కట్ అని వెళ్ళిపో అన్నాడు. ఈయన సీనయ్య వచ్చి ఆడు మొత్తం తప్పులు చెప్తున్నాడు డైలాగులను. అది వేరే షూటింగ్, నువ్వు డబ్బులు చూసుకో, డబ్బింగ్ చెప్పుకో, డబ్బింగ్ చెప్పు. వెళ్ళిపోయా. ఒక చిన్న పని అంటే పెద్దవాళ్ళు వాళ్ళకి చిన్న హామం అంటారే ఉంటుంది. మనకు లోపల ఏమి లేవు, మనం ఏం తప్పు చేసాం మన ముందు తెలుసుకోవాలి కదండి. ఇది ఆయన అహంగాన్ని మనం తగ్గించాలి. మనకి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ఎక్కడ ఓకే పోలేదు ఫస్ట్ టైం మాట నేను. అది సరదాగా అది అయిపోయింది. తర్వాత ఆయన డైరెక్షన్ ఇంకోసారి చాలా సినిమా చేశాను. ఆయన ఇంకా అప్పుడు ఏజ్ అయిపోయింది పెద్ద ఆయన. పల్లెటూరు విలేజ్ నర్సాపూర్ దగ్గర 2 days అడిగారండి మసూర్రావు గారు. 2 days ఏంటయ్యా, పైగా నర్సాపూర్ ఇక్కడైతే 3 సినిమాలు చేసుకుంటాను నేను, మీరే వెయ్యాలంట, మీరు తప్ప ఇంకెవ్వరిని వద్దంటున్నాడు, ఏం చేస్తారో నాకు తెలియదు, 2 days కావాలని. సరే ఫోను ఇవ్వండి మాట్లాడాను. అరే అది 3 రోజులు చేయాలరా, నువ్వు బిజీ అని నాకు తెలుసు, 2 రోజులు చేసి వెళ్ళిపో. కాదు సార్ ఇక్కడ ఆల్రెడీ కమిటీ ఉన్నానండి, మీరు సడన్గా అడుగుతున్నారు, నాకు తెలియదు, ఏం చేస్తారు రా అని. సరే ఇక్కడ చెప్పేసా, ఆయన వస్తే మీ షూటింగ్, లేదంటే ఇలా ఉంది పెద్ద ఆయనతో మటుకు నేను చెప్పలేను అని వెళ్ళిపోయాను. పొద్దున్న వెళ్ళడంతోనే 7ంటికి ఎప్పుడు వెళ్ళిపోయాను లొకేషన్కి. ఏంట్రా 2 రోజులు ఉండలేవా అని. కాదు సార్ వీలైతే సీన్లు చూసుకో ఒకసారి అన్నాడు. చూసి 7-8 సీన్లు ఉన్నాయి. వాళ్ళు మ్యాక్సిమం 2-3 ప్లాన్ చేసుకుంటారు, 4 ఏమో. సరే స్వామి గారు ఏం చేద్దామన్నాను, చేసేద్దాం కానీ విఎస్ఆర్ స్వామి గారు ఆయనతో బాగా ఇంకా చదువు నాకు, చేసేద్దానే ఎంతవరకు అవుద్ది తర్వాత చూద్దాంలే అన్నాడు. ఆయన భరోసా ఇచ్చాడు. ఫస్ట్ షార్ట్ లెంత్ షార్ట్ పెట్టాడు, ఒకటే సీన్ ఒకటే షాట్. కాంచన గారు నా వైఫ్ క్యారెక్టర్. అసలు ఆవిడ చాలా పెద్ద ఆర్టిస్ట్ అప్పటికే, మేము బచ్చాక వైఫ్ మళ్ళా ఏదో రంగులు సున్నం పూసారు, అయిపోయింది, మీరు పెద్దవాడు అయిపోయారు, ముసలం అయిపోయాం అప్పటికి. సరే మధ్యలో అక్కడ డైలాగు ఆవిడ రాల పాపం, ఫైల్ తీసుకు ఇస్తే కొట్టాడు. నేను దగ్గరికి వెళ్ళి ఫైల్ అన్ని తీసి ఆయన ఒళ్ళో పెట్టి, ఆవిడ మా దృష్టిలో దేవత. మాలాంటి ముందు ఆయన ఫైల్ తీసుకొడితే ఏంటండి మీ వయసు అయిపోయింది,
అంటే ఎవరు మళ్ళీ వినకుండా మళ్ళీ వినకుండా మెల్లిగా చెప్పాలి. మెల్లిగా చెప్పాలి. అయితే ఏం చేద్దారా, నువ్వే పంపించాలి, నువ్వే మా వెళ్ళిపోతాను సాయంకాలం కాదు, రేపు కాదు, ఎల్లుండి ఉంటా. సరేనా మీకు, ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు. మీరు రిలాక్స్గా కూర్చొని ఎన్ని తీస్తారో అన్ని తీయండి. స్వామి వీడు తీస్తాడు కానీ నేను బయట కూర్చుంటాం. వెళ్ళిపోయాడు. సరే స్వామి గారు ఏమయ్యా ఏం చేద్దాం అన్నాడు. చేద్దాం నాన్న, ఆయన లేకుండా చేద్దానండి, ఆయన అన్న ఇచ్చాడుగా అభయం అని. అమ్మ నేను చేస్తాను, ఏమనుకోద్దమ్మా, పర్లేదు బాబు చేద్దాం. ఆ ఫైల్తో కొట్టించుకోవడానికి ఇది బెటర్ కదా అన్న. దీంట్లో పాపం ఆవిడ బిక్క తెచ్చిపోయింది పాపం, అంత పెద్ద ఆవిడ అంతమంది ముందు. సరే టప 4ంటికే అన్ని సీన్లు అయిపోయింది. అయిపోయిన తర్వాత స్వామి గారు ఏం చేద్దాం, ప్యాకప్ చెప్పు. నేను చెప్పను, నువ్వు చెప్పు. అది కూడా చెప్పరు ఆయన. కాదు, ఆయనకి చెప్పడానికి. ఆయన చెప్పాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇది ఎప్పుడు 2 రోజుల ప్లాన్, మేము అప్పటికే అయిపోయింది. ఏం చేద్దామంటే నువ్వు వెళ్ళి చెప్పు. సరే మెల్లిగా వెళ్ళి కాడ దగ్గర కూర్చోరు. సార్ ఇప్పుడు సీన్లు ఏమైనా మిగిలితే మరి, కాదురా ఇవాళ ఎంతో లేట్ అయితే అయింది, నువ్వు రేపు పొద్దున్న షూటింగ్ అంటున్నావు కదా, చేసి వెళ్ళిపో. అది మ్యాక్సిమం అయిపోవచ్చండి. అయిపోవచ్చు ఏంటి, అదే అండి లాస్ట్ సీను చేస్తున్నాను. అప్పటికే లోపల అయిపోయింది, లాస్ట్ సీన్ చేస్తున్నాను అందుకని. ఏంటి మొత్తం చుట్టేసావా సార్? చూడండి, లేదంటే స్వామి గారిని అడగండి, లేదంటే మనం మళ్ళీ చేద్దాం, ఆ డబ్బంతా నాది అని చెప్పా. సర్లే చేసావు కదా, చేస్తాను. స్వామి ఏంటి అన్నాడు. మీకన్నా బాగా తీసాడు అన్నాడు ఆయన చనువు మీద. అంత మహానుభావుడు ఆయన, మామూలు జనరల్గా ఆయన వాడుకున్న ఫ్రెండ్స్తో ఆయన